టీపీడీఎస్ న్యూస్ కు స్వాగతం. సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, ఐటీ కోఆర్డినేటర్ పసుపులేటి ప్రసాద్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్రియాశీలక ఉద్యమి సాధక్ ప్రదాతలుగా నిర్వహించవలసిన విధి విధానాలను వివరించడం జరిగింది. ఈ నెల ఫిబ్రవరి 26 నుండి మార్చి తారీఖు వరకు కొనసాగే నమోదు కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించే విధంగా కొనసాగించాలని, గ్రామ స్థాయిలో పార్టీ మీద అభిమానంతో సభ్యత్వం తీసుకోవాలని ఆలోచన కలిగిన వారందరికీ కూడా పార్టీ సిద్ధాంతాలను వివరించి వారికి సానుకూలంగా నమోదు చేయించే ప్రక్రియను విజయవంతంగా కొనసాగించాలని, ఎవరైతే పార్టీలో సభ్యత్వం తీసుకుంటారో వారికి పార్టీ ఒక వెన్నుముకలాగా, వాళ్ళ కుటుంబానికి ఒక రక్షణ వలయంలాగా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 5వ విడత రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా నాయకత్వ లక్ష్యంతో నాయకులు ఎదగడం కోసం ఇది ఒక మంచి అవకాశంగా భావించి ఎక్కువ మందిని పార్టీలోకి ఆహ్వానించి సాధకులుగా నమోదు చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల నుండి 100 మంది ఉద్యమీలను నమోదు చేసి పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఉద్యమి కూడా 50 మందికి తగ్గకుండా సాధకులను నమోదు చేర్పించే విధంగా ప్రక్రియను కూడా చేపడతాం. కలిసి పిడికిలి బిగించి జనసేన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకోవాలని మా వంతు మేము కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో తోటపల్లి గూడూరు మండల అధ్యక్షుడు అంకెం సందీప్, మనుబోలు మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, వెంకటాచల మండలం ప్రధాన కార్యదర్శి కాకి శివకుమార్, కార్యదర్శి సందూరి శ్రీహరి, వెంకటాచలం మండలం నాయకులు పిలిశెట్టి మహేష్, అఖిల్, ఉప్పు పెంచలయ్య, తోటపల్లి గూడూరు మండలం నాయకులు పల్లం రాజేష్, పర్వత సుబ్రహ్మణ్యం, మనుబోలు మండల నాయకులు జాకీర్, కాదర్వల్లి, నీటి సంఘం డైరెక్టర్ పెనుబాక మహేష్, గండు ఆనంద్, మహేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. మా అధినేత, మా దైవం, జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 26 నుంచి క్రియాశీలక సాధకుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ముందస్తుగానే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ యొక్క చిన్నపాటి కార్యక్రమం ఏదైతే మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని 26 నుంచి ఒక పండుగ వాతావరణంలో మార్చి 10వ తారీఖు వరకు కూడా చేసేటువంటి ఈ ఉద్యమి కార్యక్రమాన్ని ఏదైతే కూటమిలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీలో మేమందరం కూడా సభ్యత్వాలు తీసుకుంటాం, మేము కూడా భాగస్వామ్యం అవుతాం, ఎంతోమంది ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా రేపు 26 నుంచి పూర్తి స్థాయిలో పార్టీలోకి సభ్యత్వాలను ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా సాధకుల్లాగా పార్టీకి ఎప్పుడు కూడా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే పార్టీ పరంగా మేమందరం కూడా పోయి అండగా నిలబడే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే కనీ విని ఎరుగని రీతిలో మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక జెండా పట్టుకొని జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేటువంటి కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రాణహాని కలిగినా, ఏ ఇన్సిడెంట్ జరిగినా పార్టీ అండగా ఉంది, పార్టీ ఒక భరోసాని ఇస్తుంది, పార్టీ ఒక ధైర్యాన్ని ఇస్తుంది, పార్టీ ఒక గొడుగులాగా ఆ కుటుంబానికి నిలబడుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకురావడం ఇదే 5వ విడత. నిజంగా ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు కూడా ఆలోచించిన విధంగా ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, అదేవిధంగా ఈ 2026లో దానికి 3 విభాగాలకు చేసి 3 పేర్లు పెట్టి సభ్యత్వం తీసుకునే వాళ్ళని సాధకగా, సభ్యత్వాలు నమోదు చేసే వాళ్ళని ఉద్యమిగా, అదేవిధంగా ఏదైతే ఇదంతా కోఆర్డినేట్ చేసే వాళ్ళందరినీ కూడా ఒక తాటి వైపు తీసుకొచ్చే వాళ్ళందరికీ కూడా ప్రదాతగా గుర్తింపు ఇచ్చే విధంగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ గ్రామ స్థాయిలో ఇంకా బలంగా నిలబడి ఎక్కువ మంది వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా మేమంతా కూడా ఎక్కువ శాతం ఈ సర్వేపల్లి నియోజకవర్గం మహిళలను కూడా ముందుకు తీసుకువచ్చి వాళ్ళందరి చేత కూడా ఈ యొక్క సాధక కార్యక్రమాలను నిర్వహించే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్న మాది తిరుపతి పార్లమెంటు కాబట్టి ఆ తిరుపతి పార్లమెంటులో పార్లమెంటు అభ్యర్థి ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఇంకా బలంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే ఒక ఉప్పెనలాగా తయారు చేసుకొని అనేక మందిని భాగస్వామ్యం చేసుకొని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నిలబెట్టడానికి మేమంతా కూడా కలిసి కట్టుగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనస్పర్ధలు లేకుండా పిడికిలు బిగించి, ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు ఒక పిడికిలు గుర్తు పెట్టాడో అదే పిడికిలతో బిగించుకొని ముందుకు వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు బొస్కడి ప్రసాద్. నేను సర్వేపల్లి ఐటీ కోఆర్డినేటర్ని. ఈరోజు ఇక్కడ కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జనసేన పార్టీ ప్రారంభించినటువంటి సభ్యత్వ కార్యక్రమం గురించి ప్రతి మండలాధ్యక్షులతో మాట్లాడి మనం ఎలా ఈ సభ్యత్వాలు మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఎలా చేయాలి, ప్రతి ఒక్కరూ ఒక మండలాధ్యక్షులు బాధ్యత తీసుకొని మనం ఈ 24, 25వ తేదీ లోపల వాళ్ళకి పేర్లు పంపించాలి. ఒక బాధ్యతగా అందరం కలిసి మనం మినిమం ఒక 5,000 నుంచి 10,000 టార్గెట్ చేసుకోవడానికి ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలను ఇక్కడ తెలియజేయడం జరిగింది. మనందరం కలిసి ప్రతి మండలంలో ఇక్కడ పిఓసి ఆధ్వర్యంలో, సురేషన్ గారి ఆధ్వర్యంలో మనందరం ప్రతి మండలంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో పార్టీ సభ్యత్వాలు మనం 26వ తేదీ నుంచి చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రతి మండలాధ్యక్షులు 20 నుంచి 30 పేర్లు ఏమైనా ఇవ్వగలిగితే వాటిని మనం పార్టీ ఆఫీస్కి పంపించి మీ అందరికీ కూడా సాధక్ అంటే మనం పార్టీ మనకు ప్రచారం చేసినట్టుగా ఉద్యమి, సాధక్, ప్రదాత అని 3 రకాలుగా ఉన్నాయి. ప్రతి కార్యకర్త ఎవరైతే దీంట్లో మెంబర్గా అవుతారో వాళ్ళందరూ కూడా ఉద్యమిగా ఉంటారు. మీ యాక్సెస్ ఎవరికైతే ఉంటుందో, సభ్యత్వాలు చేసే యాక్సెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ సాధకగా ఉంటారు. మీ అందరికీ యాక్సెస్ వస్తుంది ఎవరైతే చేయాలనుకుంటున్నారో. ఈరోజు రేపు లోపల ప్రతి మండలాధ్యక్షులు గారు వీళ్ళకి, సురేష్ అన్నకు కానీ లేదా నాకు కానీ ఈ యొక్క పేర్లు, ఒక పేరు, వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, వాళ్ళది ఏ ఊరు, ఏ మండలం ఇవ్వగలిగితే మేము అన్నీ కన్సాలిడేట్ చేసి పార్టీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. మీ త్వరలో 25 నైట్ కానీ 26 కానీ మీకు యాక్సెస్ వస్తుంది. మీ యొక్క సభ్యత్వాలు మీరు మీ గ్రామాల్లో కానీ మీ మండలంలో కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక పండగ వాతావరణంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సహాయ సహకారం అందించుకుంటూ చాలా దిగ్విజయంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం మనం అందరం పనిచేద్దామని అందరినీ వేడుకుంటూ జై హింద్.